భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏంటి? మన దేశ రాజకీయాలను నియంత్రించేందుకు అగ్రరాజ్యం పెట్టిన ఖర్చుతో ప్రయోజనం పొందింది ఎవరు? బైడెన్ హయాంలో కేటాయించిన $21 మిలియన్ నిలిపేస్తున్నట్లు ట్రంప్ సర్కార్ చేసిన ప్రకటనతో అందరూ ఉలిక్కిపడ్డారు. యుఎస్ఎయిడ్ నిధులతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందని బీజేపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఉందా? ఇందుకు కాంగ్రెస్ ఏం సమాధానం చెబుతుంది? మోదీ ప్రభుత్వాన్ని ఓడిస్తానని ప్రగల్భాలు పలికిన జార్జ్ సోరస్ పాత్ర ఎంత? ఇప్పుడు దేశ ప్రజల ముందున్న ప్రశ్నలు ఇవే. భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకుంటున్నాయని చాలా కాలంగా వింటున్నారు. దేశంలో అస్థిరతను సృష్టించడంతో పాటు తమకు అనుకూల ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయంగా కుట్రలు జరుగుతున్నాయనే వార్తలు కూడా కొత్తేం కాదు. సార్వత్రిక ఎన్నికల్లో అమెరికా కలుగజేసుకుంటోందనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి ఆరోపణలు, వార్తలకు బలం చేకూర్చే ఆధారాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని మోడీ అధ్యక్షుడు ట్రంప్తో పాటు డోజ్ అధిపతి ఎలాన్ మస్క్తో సమావేశమయ్యారు. మోడీ పర్యటన ముగిసిన కొద్ది గంటల తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఖర్చులను తగ్గించడం, అవినీతికి పాత్ర వేయటం, ప్రభుత్వంలో పారదర్శకతను పెంచడం మీద దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా వివిధ దేశాలకు యుఎస్ఎయిడ్ ద్వారా అందించే సాయాన్ని నిలిపివేశారు. ఈ పనులన్నింటినీ పర్యవేక్షించడానికి ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ ఏర్పాటు చేశారు ట్రంప్. తాజాగా డోజ్ చేసిన ప్రకటన కలకలం రేపింది. విదేశీ నిధులకు కత్తెర వేసే చర్యల్లో భాగంగా భారత్లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి బైడెన్ ప్రభుత్వం కేటాయించిన $21 మిలియన్ నిలిపివేస్తున్నామని ప్రకటించారు. ఈ ప్రకటనతో భారత ఎన్నికల్లో అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం ఉందని తేలిపోయింది. భారత్తో పాటు ప్రపంచ దేశాల ఎన్నికల్లో అధిక శాతం పోలింగ్ జరిగేందుకు, ఓటర్లను ప్రభావితం చేసేందుకు జో బైడెన్ ప్రభుత్వం మొత్తం $486 మిలియన్ కేటాయించిందని, ఇందుకోసం అమెరికాలో కన్సార్షియం ఫర్ ఎలక్షన్స్ అండ్ పొలిటికల్ ప్రాసెస్ స్ట్రెంథనింగ్ కార్యక్రమం అమల్లో ఉందని డోజ్ తెలిపింది. ఈ బడ్జెట్లో భారత్కు $21 మిలియన్లు కేటాయిస్తే బంగ్లాదేశ్కు 29, నేపాల్కు 39, ప్రేగ్కు 32, మోల్డోవాకు 22, మాలికి 14, సెర్బియాకు $14 మిలియన్ల కేటాయించినట్లు డోజ్ వెల్లడించింది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా సర్కార్ను గద్దెదించడానికి అమెరికా కుట్ర చేసిందనే ఆరోపణలు ఉండటం గమనార్హం. ఈ నిధులన్నీ అమెరికా ప్రజల నుంచి పన్నుల రూపంలో సంపాదించినవే అని డోజ్ ప్రకటించింది. అమెరికా ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వెలువడగానే బీజేపీ ఆరోపణాస్త్రాలు సంధించింది. విదేశీ శక్తులు ఇండియా ఎన్నికలను ప్రభావితం చేస్తున్నట్లు నిరూపితమైందని బీజేపీ జాతీయ ప్రతినిధి అమిత్ మాలవీయ అన్నారు. $21 మిలియన్ భారత ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ కోసమా? దీనివల్ల ఎవరికి లాభం? ఖచ్చితంగా అధికార పార్టీకైతే కాదు అని మాల్వియా వ్యాఖ్యానించారు. అమెరికా బిలియనీర్ జార్జ్ సోరెస్ దీనంతటి వెనుకున్నాడని ఆయన ఆరోపణలు చేశారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీతో, గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయని విమర్శించారు. 2012లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నికల కమిషన్, అంతర్జాతీయ సంస్థ అయిన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్టోరల్ సిస్టమ్స్ జార్జ్ సోరోస్కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్తో ఒప్పందం కుదుర్చుకుందని వెల్లడించారు. దీనంతటికీ అమెరికా నిధులు సమకూరుస్తోందని మాలవీయ ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు మన ఎన్నికల వ్యవస్థను విదేశాలకు అప్పగించడానికి కూడా వెనుకాడలేదు. ఇప్పుడు వాళ్లే సీఈఓ నియామకంలో పారదర్శకత లేదని గగ్గోలు పెడుతున్నారని దుయ్యబట్టారు మాలవీయ. మరోవైపు యుఎస్ఎయిడ్ నుంచి నాటి నుంచి భారత్కు ప్రతి ఏటా $3.5 లక్షల వస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు సుధాంశు త్రివేది తెలిపారు. జార్జ్ సోరోస్ ఫౌండేషన్తో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లోక్సభ ఉపనేత గౌరవ్ గొగోయ్కి ఉన్న సంబంధం గురించి ఆయన ప్రస్తావించారు. భారతదేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు తాను పనిచేస్తానని అప్పట్లో జార్జ్ సోరోస్ గతంలో ప్రకటన చేయడం ప్రకంపనలు సృష్టించింది. సోరోస్ వ్యాఖ్యల్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేసేందుకు విదేశీ శక్తులు కుట్ర పన్నుతున్నాయని, సోరోస్ కూడా లక్ష్యంగా చేసుకున్నారని మండిపడింది. కాగా కాంగ్రెస్ పార్టీ కూడా సోరోస్ వ్యాఖ్యలను ఖండించింది. 2012లో ఎన్నికల సంఘానికి తాను నేతృత్వం వహించినప్పుడు దేశంలో ఓటింగ్ శాతం పెంచడానికి $1 మిలియన్ నిధుల కోసం అమెరికా ఏజెన్సీతో ఎంఓయూ చేసుకున్నట్లు వస్తున్న వార్తలు నిరాధారమైనవని మాజీ సీఈఓ ఎస్వై ఖురేషి తోసిపుచ్చారు. ఎంఓయూలో అలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని స్పష్టం చేశారు. భారత్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమానికి గతంలో యుఎస్ఎయిడ్ గుడ్విల్ అంబాసిడర్గా బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ ఉన్నారని కాంగ్రెస్ నేత, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ప్రస్తావించారు. బీజేపీ రాజకీయ నాయకులే జార్జ్ సోరోస్కి నిజమైన ఏజెంట్లు అని ఆయన ఆరోపించారు.
కాగా అయితే అప్పట్లో పాపులర్ నటిగా ఉన్న స్మృతి ఇరానీని కాంగ్రెస్ ప్రభుత్వమే 2002 నుంచి 2005 వరకు గుడ్విల్ అంబాసిడర్గా నియమించిందని బీజేపీ నేతలు తెలిపారు. ఇదిలా ఉండగా 2016లో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు, నగదు రహిత చెల్లింపులను యుఎస్ ఎయిడ్తో ముడిపడి ఉందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఇంతకీ భారత్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అమెరికా ఇస్తున్న నిధులను ఎలా ఖర్చు చేశారు? వాస్తవానికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటు ఆవశ్యకతను ప్రజలకు తెలియజెప్పేందుకు అనేక రకాల అవగాహన కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. మహిళల కోసం ప్రత్యేక పోలింగ్ బూతులు, దివ్యాంగుల కోసం తగిన ఏర్పాట్లు, ఇలా అనేక రకాలుగా భారత ప్రభుత్వం భారీగానే ఖర్చు చేస్తోంది. ఇందుకోసం అమెరికా ప్రభుత్వం నిధులను కేటాయించాల్సిన అవసరం ఏంటన్నదే ఇక్కడ ప్రశ్న. ఇది భారత ఎన్నికల ప్రక్రియలో బయటి శక్తులు జోక్యం చేసుకోవటమేనని స్పష్టంగా చెప్పొచ్చు. అమెరికా ప్రభుత్వం యుఎస్ ఎయిడ్ ద్వారా ప్రపంచ దేశాలకు అందించే నిధులు దుర్వినియోగమవుతున్నాయని ట్రంప్ ప్రభుత్వం ఆరోపించింది. మరోవైపు భారత్ దగ్గర చాలా డబ్బుందని, ఆ దేశానికి నిధులివ్వాల్సిన పని లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్కు మేము ఎందుకు $21 మిలియన్ ఇవ్వాలి? వారి వద్ద చాలా డబ్బు ఉంది. ప్రపంచంలోనే అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న దేశాల్లో అది ఒకటి. వారు విధించే సుంకాలు కూడా చాలా ఎక్కువ. ఈ విషయంలో అమెరికా ఎన్నడూ భారత్నే చేరుకోలేదు. నాకు భారత ప్రజలు, ఆ దేశ ప్రధాని పట్ల చాలా గౌరవం ఉంది. కానీ వారి ఓటర్ల సంఖ్యను పెంచేందుకు $21 మిలియన్ ఇవ్వాలా? మరి మన దేశంలో ఓటర్ల పరిస్థితి ఎలా ఉంది అని ట్రంప్ ప్రశ్నల వర్షం కురిపించారు.